బీసీ యొక్క అందరి సోదరుల లోపల గౌరవమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంతో మంది కుంజాల శివశంకర్ గారు బీసీ కులాలను జరగడానికి ముఖ్య కారణమైనటువంటి వారు. బీసీలో ఏబీసీకి కులగణన జరిగింది ఆయన కుంజాల శివశంకర్ గారు అని ఈ సందర్భంగా గుర్తుపెట్టడం జరిగింది. ఈ కుంజాల శివశంకర్ గారు ఆనాడు హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఎవరైతే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. మరి కింది స్థాయి వాళ్ళైనటువంటి ఎస్సీ ఎస్టీ వరకు అలాగే వర్గాలకు ఏదైనా ఒక కేసులో ఆయన వెళ్ళింది అంటే న్యాయమైన అగ్ర కుల వర్గాలకే వెళ్ళిపోయింది. కింది స్థాయి వాళ్ళకి న్యాయం జరిగేది కాదు. ఇటువంటి ఎన్నో సందర్భాలలో చూసినట్టు కుంజాల శివశంకర్ గారు ఈ హైకోర్టు జడ్జిగా నేను పనికిరాను, నా సామాజిక వర్గానికి నాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈ హైకోర్టు జడ్జికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి బయటకు వచ్చినటువంటి కుంజాల శివశంకర్ గారు ఆ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఎన్నోసార్లు సుప్రీంకోర్టు ప్రధాన సందర్భాలు ఉన్నాయి. మరి ఇంతటి మహాయోగులు ఉన్నటువంటి మన బీసీలలో ఈనాడు ఐక్యత లోపించి ఉన్న ఒకే ఒక్క ఇప్పుడున్న ప్రస్తుతానికి ప్రజాపాలనలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న 3-4 బీసీలలో కూడా ఈరోజు మంత్రి పదవి ఇవ్వకుండా ఈనాడు గవర్నమెంట్ పదే అడుగుతున్న సందర్భం మన దగ్గర ఉన్న ఎలక్షన్లో గెలుపొందినటువంటి మాట్లాడి ఆయనకు మంత్రి పదవి రావాల్సి ఉండే. కానీ ఈ పాలకులకు ఏం చేస్తుందంటే ఎంతసేపు బీసీలను ఆరోగ్యకరమైన ధోరణితోనే ఇప్పటివరకు పవర్ నుంచి ఆయనకు రావాల్సిన మంత్రి పదవులు అడ్డుకోవడం జరిగింది. మరి ఈనాడు బీసీ సంఘాలని ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది? ఒక ముద్రాజ్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నాం. తన పాలకవర్గంలో మిగతా సంఘాల వారికి, తన వర్గాల వారికి, తన కులాల వారికి ఇచ్చినటువంటి మంత్రి పదవులు మరి ఈనాడు ఎందుకు ఇవ్వట్లేదు? బీసీలు అంటేనే అగ్రకులాలు ఆయన పాలించే వారికి అనే భావం ఈరోజు ప్రసంగినాడు వస్తాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బీసీల ఐక్యత కోసం కుంజాల శివశంకర్ చాలా సందర్భాలు బయటకు తను ఇందిరాగాంధీ పీరియడ్ లో పెట్రోలియం సంఘాలు ఉన్నప్పుడు శాఖలు ఏజెన్సీలుగా ఇచ్చి తీసుకున్నాలకు ఎన్నో విధాలుగా తోడ్పాటు అందించడం జరిగింది. కాబట్టి మనలాంటి బీసీ నాయకులు ఎప్పుడైతే చట్టసభలలో వెళ్తారో అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్న విషయాన్ని ఉన్నటువంటి సంఘం పెద్దలు కానీ ఇక్కడికి వచ్చేసిన ఈ సభకు హాజరైన అందరికీ సోదరులుగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సంఘాలు మన గొడవలు చాలా సంఘాలు కూడా బీసీ సంఘాలు ఉన్నాయి. కానీ బీసీ సంఘాలు 100% కష్టపడితే మనం అనుకున్న బీసీ రాజ్యాంగాలను తీసుకుని తప్పిస్తే మనం ఇక్కడ సమావేశం గురించి ఏదో వచ్చినా వెళ్ళినాం ఈ సభలో మాట్లాడుతున్నాం మనం అనుకున్న లక్ష్యాలను ఏనాటికి మనం చేరుకోలేమని ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి బీసీ నాయకులు మనం బీసీ సంఘాల అధ్యక్షులు